తీసుకొస్తా ఉంది. ఇప్పుడు ఫోర్త్ సిటీ ఎవరు అడిగారు? ఫోర్త్ సిటీ ఎవరు అడగలే. ఇంత హుటాహుటిన ఫోర్త్ సిటీ తీసుకొచ్చేసి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చి ఏం చేద్దామని. ఇప్పుడు దానివల్ల ఏం ఒరుగుతుంది తెలంగాణ ప్రజలకంటే? ఏం ఒరుగుతుంది? ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు ఫోర్త్ సిటీ భూములు లాక్కుంటారు. ఇప్పుడు ఫోర్త్ సిటీలో రైతులకు సంబంధించిన భూములు, వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయో అన్ని గ్యాదర్ చేసి డబల్ పేమెంట్ చేసి ఇప్పుడు కొంటారు. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలు తగ్గిపోతాయి. రైతు అనేటోడు ఉండడు. దాదాపు ఇప్పటికే దాదాపు 150 కిలోమీటర్లు వెళ్తే కానీ వ్యవసాయ క్షేత్రాలు లేవు హైదరాబాద్ నుంచి, సిటీ నుంచి. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇంకొక 200-300 కిలోమీటర్లు వెళ్తే కానీ వ్యవసాయ క్షేత్రాలు కనపడవు. ఉన్న వ్యవసాయ క్షేత్రాలన్నీ ఖాళీ చేస్తారు, భూములన్నీ లాక్కుంటారు. ఆ భూములు ఎవరికి కట్టబెడతారు? మళ్ళీ ధనవంతులకి వేల కోట్లు పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు. కొన్నాక వాడు వేల కోట్లు కొని వాడేమో వ్యవసాయం చేయడు కదా. వాడు ఏం చేస్తాడు? మళ్ళీ అక్కడ కంపెనీలు నిర్మిస్తాడు. మీరు ఏదో ఉపాధి తెలంగాణకి ఇస్తున్నారు, తెలంగాణ ప్రజలకు ఉపాధి వస్తుందని మీరు చెప్తా ఉన్నారు. కనీసం తెలంగాణ ప్రజలకు కనీసం ఉపాధులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు వచ్చే ఏ కంపెనీ లేదు. ఏ కంపెనీ తెలంగాణ ప్రజలకి ఇంత పర్సెంటేజ్ మేము ఉద్యోగాలు ఇస్తామని ఎవరి దగ్గరైనా మీరు కనీసం మాట్లాడేటప్పుడైనా చర్చకు తీసుకొస్తా ఉన్నారు దాన్ని? ఖచ్చితంగా మా తెలంగాణ ప్రజలకి ఇందులో 15% లేకపోతే 20% లేకపోతే 40% తెలంగాణ ప్రజలకు మీరు ఉపాధి కల్పించాల్సిందే అనే డిమాండ్ పెడుతున్నారా మీరు? ఎక్కడైనా కానీ, ఏ కంపెనీ దగ్గర అయినా కానీ మీరు 1,00,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని వేల కోట్లు పెట్టుబడి తీసుకొస్తున్నారు, ఈ కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నారు? మీ డిమాండ్స్లో ఎన్ని ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకి ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారు వాళ్ళకి? ముందు అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీలు 1,00,000 కోట్లు పెడుతున్నారా, 1000 కోట్లు పెడుతుందా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోర్త్ సిటీ నిర్మించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఫోర్త్ సిటీ వల్ల తెలంగాణ ప్రజలకి, ఇప్పుడు ఇటుపక్క చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళకి కాదు మనకి ఇంపార్టెన్స్. ముందు ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? తెలంగాణలో ఉన్న విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవ్వాల్సిన పరిస్థితి. మరి అదేమన్నా కొత్తగా మనం ఏమన్నా తీసుకొస్తున్నాం? ఆ డిమాండ్ ఏమన్నా రేజ్ చేస్తున్నామా? లేదు. కంపెనీ వస్తుంది, మనకి ఎంత షేర్ ఇస్తారు అంతే. మనకి ఎంత షేర్ ఇస్తారు దాన్ని మన అకౌంట్లో ఎంత పడుతున్నాయి అంతే. అంతవరకే మనం ఆలోచిస్తాం. గత ప్రభుత్వం ఆలోచించింది అదే, ఇప్పుడు ఆలోచిస్తుంది అదే. ఎవరు తక్కువేం కాదు. ఇంకో ప్రభుత్వం వచ్చి ఇదే ఆలోచిస్తుంది అంతే తప్పితే తెలంగాణ ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చాం. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, తెలంగాణ ప్రజలు బెనిఫిట్ పొందాల్సిందే ఈ కంపెనీ